హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని ట్రెండీ శారీస్ అలాగే అందులోని బ్లౌజెస్ అయితే ఎలా స్టిచ్ చేసామో అనేది చూపిస్తున్నాను. ఇది స్మూత్ అండ్ సాఫ్ట్ శారీ అండి. ఇది డైలీ వేర్కి చాలా బాగుంటుంది. ఇలా మల్టీ కలర్లో స్టార్ డిజైన్తో ఉన్నింది, బటర్ఫ్లై అలాగే స్టార్ డిజైన్తో ఉన్నింది. ఇందులోకి బ్లౌజ్ మనం ఇలా రూబీ క్లాత్లో ప్లెయిన్గా తీసుకున్నాము. ఇక్కడ స్టార్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఆ కాంబినేషన్ అయితే తీసుకున్నాం అనమాట. దీనిని మనం ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసాము. రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి ఎల్బో స్లీవ్స్ ఇచ్చి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాము. సమ్మర్లో ఇలా రూబీ క్లాత్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయండి, చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి. శారీకి కూడా ఫాల్ అలాగే జిగ్జాగ్ అయితే వేసేసాము. ఈ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి. అలాగే ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది సెమీ పట్టు శారీలోని బ్లౌజ్ అండి. మన దగ్గర ఇప్పుడు శారీ అయితే లేదు, ఓన్లీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము. ఇలా 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చేసాము బ్యాక్ సైడ్, అలాగే బ్యాక్ హుక్స్ ఇచ్చేసామండి. దీనికి డోరీ ఇచ్చి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఈ షేప్లో డిజైన్ చేసాము. ఎల్బో స్లీవ్స్ అయితే ఇచ్చేసాము. స్లీవ్స్ మొత్తం ఇలా బార్డరే ఉన్నింది. ఇది బ్యాక్ సైడ్ హుక్ కదా, అందుకనే ఇలా స్టిచ్ చేసాము. బ్యాక్ సైడ్ హుక్కి నార్మల్ కటింగ్ లేదా ప్రిన్స్ కటింగ్ అయితే వస్తుందండి, క్రాస్ కటింగ్ అయితే రాదు. ఇలా ఫ్రంట్ సైడు నార్మల్ కటింగ్ ఇచ్చేసి ఫ్రంట్ సైడ్ కూడా 3 పాయింట్ నెక్ ఇచ్చేసి ఇలా స్టిచ్ చేసామన్నమాట. బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. అందులోనూ బ్యాక్ సైడ్ హుక్ కదా, చాలా బాగుంటుంది. బార్డర్ కూడా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది కదా. అలాగే ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇది బెనారస్ శారీలోని బ్లౌజ్. దీనికి మనం బ్యాక్ సైడ్ నెక్కి ఇలా ఫుల్గా స్కాలప్ ఇచ్చేసి రౌండ్ షేప్లోనే ఇలా డిజైన్ చేసాము. అలాగే డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇలా ఫ్లవర్ షేప్లో అయితే డిజైన్ చేసాము. చాలా బాగా వచ్చాయి హ్యాంగింగ్స్ కూడా. బార్డర్ అయితే ఇలా గోల్డ్ కలర్ వచ్చేసిందండి. దానినే స్కాలప్ ఇచ్చేసి ఇలా షార్ట్ స్లీవ్స్గా డిజైన్ చేసాము. ఇలా క్యాన్వాస్ ఇచ్చే స్కాలప్ అయితే చేయాలి, లేదంటే స్టిచ్చింగ్ నీట్గా రాదండి. చాలా బాగా వచ్చింది నెక్ షేప్ అలాగే స్లీవ్ షేప్ అయితే. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే స్కాలప్ అయితే ఇచ్చేసాము, అది కూడా చూపిస్తాను. బార్డర్ ఇచ్చి మిగిలిన బార్డర్ ఉంటుంది కదండి, మిగిలిన బార్డర్తోనే ఇలా స్కాలప్ ఇచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఇచ్చేసామన్నమాట. చాలా ఎలిగెంట్గా ఉన్నింది బ్లౌజ్ అయితే. ప్రిన్స్ కట్లో చేసాం కదా, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. అందులోనూ బార్డర్ స్కాలప్ కదా, దానికే 3 పాయింట్ నెక్ లాగా ఇలాగా డిజైన్ చేసామన్నమాట. ఇందులోని శారీ అయితే గ్రీన్ కలర్ శారీ అండి, చాలా బాగుంది కాంబినేషన్. ఇంకొక శారీ అండ్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది నెట్టెడ్ క్లాత్తో శారీ అండి, అంటే లైక్ పేపర్ సిల్క్ లాగా ఉందన్నమాట. దీనికి ఇలా ఫుల్గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇది పళ్ళు అండి, పళ్ళు పార్ట్ అయితే ఇలా ఉన్నింది. శారీ పార్ట్ అయితే ఇలా హాఫ్ వరకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. అది కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట. ఇలా లైట్ వైలెట్ కలర్కి ఇలా అయితే వర్క్ వచ్చేసింది. ఇందులోని బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉన్నిందండి. మనం దీనికి ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసి 3 పాయింట్ నెక్కే వైట్ కలర్ క్లాత్తో పైపింగ్ అయితే ఇచ్చేసాము. అలాగే డోరీ ఇచ్చి ఇలా ఈ షేప్లో హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసాము. ఇలా ఉన్నింది కదా బ్లౌజ్. స్లీవ్స్కి ఇలా చిన్న లేస్ అయితే వచ్చేసిందండి. దానినే మనం ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసి లేస్ కూడా ఇచ్చేసాము. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇదే మాదిరిగానే 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చేసి స్టిచ్ చేసాము. సేమ్ కలర్ పైపింగ్ ఇచ్చి లైట్ వెయిట్గా శారీ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలానే 3 పాయింట్ నెక్ ఇచ్చేసి స్టిచ్ చేసాము. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజేనండి, చాలా బాగుంది. ఇంకొక సెమీ పట్టు శారీ అయితే చూపిస్తాను. శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కాపర్ కలర్లో పళ్ళు అయితే వచ్చేసింది. పళ్ళు అయితే చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది నాకైతే. చూస్తున్నారు కదా, పైన కింద ఇలాగే చిన్న బార్డర్తోనే ఉన్నింది శారీ మొత్తం ఇలా పింక్ కలర్లో ఉన్నింది. పింక్ కలర్లో అలాగే రౌండ్ షేప్ డిజైన్, మ్యాంగో షేప్ డిజైన్లో అయితే ఇలా ఉన్నింది. చాలా ఎలిగెంట్గా ఉంది శారీ అయితే. పైన చిన్న బార్డర్ ఉన్నింది, కిందన కొంచెం పెద్ద బార్డర్ ఉన్నిందండి. నిజంగా చాలా బాగుంది. అసలు శారీకి బ్లౌజ్ కాంబినేషన్కి పళ్ళుకి లుక్ అయితే అద్దరిపోయింది. ఇది కట్టుకుంటేనే దీని లుక్ అయితే బాగా తెలుస్తుంది.
క్లాత్ కూడా సాఫ్ట్గా లైట్ వెయిట్గా చాలా బాగుంది. శారీ మొత్తము ఇలా రౌండ్ షేప్ డిజైన్ అయితే వచ్చేసింది. కింద పార్ట్కి మాత్రమే మ్యాంగో షేప్ డిజైన్ అయితే వచ్చేసింది. అలాగే ఇందులోని బ్లౌజ్ అయితే నేవీ బ్లూలో వచ్చేసింది. దీనిని కూడా మనం స్టిచ్ చేసాము. ఇది నేవీ బ్లూకి లేదా వైలెట్ కలర్కి అటు ఇటుగా ఉందండి. దీనిని మనం ఇది కూడా బ్యాక్ సైడ్ హుక్స్ ఇచ్చేసి ఇలా స్టిచ్ చేసాము. క్యాన్వాస్ ఇచ్చేసి ఈ షేప్లో లీఫ్ షేప్ డిజైన్లో అయితే ఇలా డిజైన్ చేసాము. అలాగే బ్యాక్ సైడ్ హుక్స్ ఇచ్చాము కదా, పైన కూడా 1 హుక్స్ ఇచ్చామండి. ఇలా హై నెక్లో ఇచ్చేసి స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా 3 పాయింట్ నెక్ ఇచ్చేసాము. దీనికి కూడా క్యాన్వాస్ ఇచ్చి స్టిచ్ చేసాము. స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఇది కూడా బ్యాక్ సైడ్ హుక్కే నార్మల్ కటింగ్ ఇచ్చి స్టిచ్ చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా లీఫ్ షేప్ డిజైన్లోనే ఇలా నెక్ అయితే ఇచ్చేసాము. ఈ శారీ అండ్ బ్లౌజ్ పళ్ళు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. ఎల్బో స్లీవ్స్ ఇచ్చాము కదా, ఇంకా బాగుంది. ఎల్బో స్లీవ్స్కి ఇలా బార్డర్ కూడా వచ్చేస్తుంది. ఎక్కడికైనా పార్టీ వేర్ కానీ లేదా మ్యారేజెస్ కానీ నైట్ పార్టీస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఇది సాఫ్ట్ అండ్ స్మూత్ శారీ అండి. ఇది కూడా ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఇలా కింద బార్డర్ మాత్రం స్కాలప్లో అంటే కట్ వర్క్లో స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది. పూర్తిగా అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇలా వచ్చేసాయి. ఎలిఫెంట్ అలాగే ట్రీస్ డిజైన్లో అయితే శారీ మొత్తం ఇలా మల్టీ కలర్లో ఉన్నింది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పళ్ళు పార్ట్ అండి. ఇప్పుడు శారీ పార్ట్ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, శారీ పార్ట్ అయితే ఇలా పైన బాడీకి మొత్తం ఇలా ఎలిఫెంట్స్ డిజైన్లో అయితే ఉన్నింది. దానికి కూడా ఇలా స్టోన్ వర్క్ కనిపిస్తుంది కదా. శారీ బార్డర్లో మాత్రం ఇలా ట్రీస్ డిజైన్లో ఇచ్చేసారు. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ను కూడా మనం ఆల్రెడీ స్టిచ్ చేసాము. దీనికి రౌండ్ షేప్ నెక్కే ఇక్కడ క్లాత్ కనిపిస్తుంది కదా. శారీలో కాంబినేషన్గా క్లాత్ ఇచ్చేసి ఇలా పైపింగు అలాగే డోరీలోని క్లాత్ కూడా ఇలా కాంబినేషన్తో ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాము. స్లీవ్స్కి ఇలా స్టోన్ వర్క్ కట్ వర్క్తోనే వచ్చేస్తుంది. షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అలాగే బ్లౌజ్ డిజైన్స్ నచ్చితే లైక్ చేయండి.